హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ బ్యాచులర్ లైఫ్ ముగిసింది. ఇవాళ అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు జైనబ్ ను వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకం తెరిచాడు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఉదయం 3 గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో సహా దగ్గర వాళ్లు అఖిల్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన భారత్ లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ కు ఏర్పాట్లు జరగనుంది. అఖిల్ జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగ చైతన్య, శోభితల పెళ్లి పనులు కూడా మొదలు కావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో పుట్టిన జైనబ్ ఒక ఆర్టిస్ట్. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ బ్యాచులర్ లైఫ్ ముగిసింది. ఇవాళ అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు జైనబ్ ను వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకం తెరిచాడు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఉదయం 3 గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో సహా ఈ దగ్గర వాళ్లు అఖిల్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన భరత్ లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ కు ఏర్పాట్లు జరగనుంది. అఖిల్ జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగ చైతన్య, శోభితల పెళ్లి పనులు మొదలు కావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది.